కేసీఆర్ నిజంగా దొంగ నోట్లు పంచినా లేదా అనేది ఆ ముచ్చట చూద్దాం. అది చూసినాక దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇన్నే ఉన్నది అది కూడా. బీఆర్ఎస్ దొంగ నోట్లు ముద్రించింది. బీదర్లో ఆ పార్టీ అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్లో ఆ వ్యవహారం నడిచింది. బండి సంజయ్ అంటూ కామెంట్ చేస్తుండు. సో ఏమంటుడు బండి సంజయ్ అంటే బీఆర్ఎస్ దొంగ నోట్లు ముద్రించింది, బీదర్లో ఆ పార్టీ అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్లో ఈ వ్యవహారం నడిచిందంటూ కామెంట్ చేస్తున్నాడు. ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లే, లిక్కర్ దొంగలంతా ఒకచోట జమై డ్రామాలు ఆడుతున్నారు. కరీంనగర్లో ఎమ్మెల్సీల సన్మాన సభలో వ్యాఖ్యలు. బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేతకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, ఆ ప్రెస్లో బీఆర్ఎస్ పాంప్లెట్లు కాకుండా దొంగ నోట్లు ముద్రించిందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో సిద్దిపేట ఎస్పీగా పనిచేసిన ఆఫీసర్ తనకు ఈ విషయం చెప్పారంటూ ఆయన తెలిపారు. 3వ పేజీలో ఉందా? ఆ ప్రెస్ను సీజ్ చేసేందుకు ఆయన వెళ్తుంటే రాష్ట్రంలోని ముఖ్య నాయకుడు ఫోన్ చేసి ఆపినట్టు ఆయన చెప్పారని వెల్లడించారు. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లేనని, అప్పుడు ఆ నోట్లను ఎలా చెల్లాయోనని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాస్పోర్ట్ దొంగ నోట్ల దందా చేసిన కుటుంబం వేల కోట్లు సంపాదించిందంటూ సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం తపస్ ఉపాధ్యాయ సంఘ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీల మల్కం కుమరయ్య, అంజిరెడ్డిల ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లిక్కర్ దొంగలంతా ఒకచోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేశ జీడిపిలో దక్షిణాది వాటా 36% ఉన్నందున పార్లమెంట్లో కూడా దక్షిణాదికి 36% వాటా ఇవ్వాలని అడుగుతున్నారు. ఇదేం విచిత్రం, దేశ జీడిపికి పార్లమెంట్లో ప్రాతినిధ్యానికి సంబంధం ఏంటి? అట్లా అనుకుంటే తెలంగాణ జీడిపిలో వెనకబడ్డ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అంత మాత్రాన అసెంబ్లీ వాటికి ప్రాతినిధ్యం ఉండకూడదా? ఇదెక్కడి దిక్కుమాలిన ప్రతిపాదన? దక్షిణాది పేరుతో రాజకీయాలు చేస్తూ డీలిమిటేషన్ అడ్డుకునే కుట్రలు చేయడం ఏంటి అని ఫైర్ అయ్యారు. ఈ ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అర్బన్ నక్సల్ విద్యం కమిషన్లో నియమించారో సమాధానం చెప్పాలంటూ సంజయ్ డిమాండ్ చేశారు. సో బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఒక్కసారి ఆయన మాట్లాడిన వీడియో కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. అమ్మ తేజు దేంట్లో వేసిరు ఇది? సో బండి సంజయ్ నిన్న చేసిన కామెంట్స్ మీకు ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంది, ఎందుకు ఆయన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చినాయి? సో ఒక్కసారి ఈరోజు డేట్లోనా, ఎక్కడ మార్చ్. సో బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తే 2024 బండి సంజయ్ అప్లోడా? ఓకే, ఓకే. సో బండి సంజయ్ నిన్న దొంగ నోట్ల గురించి మాట్లాడినటువంటి వీడియో బయట ఇప్పుడు మనం చూస్తే ఒకసారి మనకు క్లియర్ తెలుస్తుంది అసలు ఏమన్నాడు బండి సంజయ్, ఏం కథ, ఎందుకు దొంగ నోట్ల వ్యవహారం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. సో ఒకసారి వీడియో చూడండి. ఎన్నికలప్పుడు ఉద్యమప్పుడు ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పంచిందన్నీ కూడా దొంగ నోట్లే. అది మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళినప్పుడు దొంగ నోట్లు మనం తెలియకపోతే వాళ్ళకు పాత మనం ఎక్స్పర్ట్, మనం అంతా ఖర్చు పెట్టిన తీసుకోవడం పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే, బీజర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుళ్ళకుల్లా. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వరులు అయిపోయింది. వాళ్ళ ఇందువల్ల మనకు టీఎల్ఏవే విన్నారు కదా ఇక్కడ తెలంగాణ ప్రజలారా. గతంలో ఉద్యమం టైంలో 2014లో కేసీఆర్ కుటుంబం మంచింది దొంగ నోట్లు. ఆ దొంగ నోట్లు ఎట్లా చెల్లుబాటు అయినాయో నాకే తెలియదు అని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. బీదర్లో ముద్రణ స్టేషన్ ఉన్నది, ఆ ముద్రణ ద్వారా అక్కడ దొంగ నోట్లు ముద్రించి ఇక్కడ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు పంచిరు. ఇలా కోట్ల రూపాయలు పడగలెత్తా ఉంది ఆ కుటుంబం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆ కుటుంబం ఏ కుటుంబం? కేసీఆర్ కుటుంబం అనేది క్లియర్గా బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. ఆయనకు ఒక ఎస్పీ చెప్పిండట. సో మరి నిజంగానే ఈయన దొంగ నోట్లకు పాల్పడ్డా ఎవరు కేసీఆర్ అనేది తెలంగాణ ప్రజలను అడగాలి మనం. తెలంగాణ ప్రజలారా,
మీరు ఒక్కసారి కేసీఆర్ దొంగ నోట్ల ముద్రణ నిజంగానే వాస్తవమా బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక కారణం ఏంటి మీరు చెప్పండి. కేసీఆర్ నిజంగా దొంగ నోట్లు పంచాడా లేదా అని మనం పోల్ పెడితే 1700 మంది ఈ పోల్లో పార్టిసిపేట్ చేసి ఓట్ చేశారు. ఈ 1700 మందిలో మీరు చూడండి, ఈ 1700 మందిలో 60% మంది అవునని 40% మంది కాదని కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ క్లియర్గా మనకు పోల్ చూస్తే అర్థమవుతా ఉంది. 60% మంది దొంగ నోట్లు కేసీఆర్ ముద్రించినట్టే, ఒక 40% మంది ముద్రించలేదు, మా నాయకుడు అసోటోడు కాదు అని చెప్పేసి కామెంట్ పెడతా ఉన్నారు. సో ఇట్లా క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది బండి సంజయ్ వ్యాఖ్యలు. మరి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసినో తెలియదు కానీ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మాత్రం గత ఉద్యమం టైంలో అంటే దాదాపు 10 ఏళ్ల కిందట 2014-25 అంటే 10 ఏళ్ల కిందట దొంగ నోట్ల ముద్రణ జరిగింది. దొంగ నోట్లు పంచిర్రు. బీదర్లో ఉన్నటువంటి ఆ పార్టీ ఒక ఆయన అధ్యక్షుడు ఈ రకంగా వ్యవహరించుడని చెప్పేసి బండి సంజయ్ చేసినట్టు కామెంట్స్ కేసీఆర్ను ఉద్దేశించి చేసిండు, కల్వకుట్ల ఫ్యామిలీని ఉద్దేశించి చేసినటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. దీనికి బీఆర్ఎస్ వాళ్ళు ఎటువంటి కౌంటర్ ఇస్తారో తెలియదు కానీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా ఘాటుగా చర్చించే విధంగా ఉన్నాయి. ఇంకేం కనబడుతున్నాయి మనకు హైలైట్గా, మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తా, నాకే ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన కార్యకర్తల్లో నిరుత్సాహం ఆందోళన. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టు. మరి మల్రెడ్డి రంగారెడ్డి మీద మీనాక్షి నటరాజన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్లియర్గా చెప్పింది, పార్టీకి వ్యతిరేకంగా, పార్టీని కించపరిచే విధంగా, పార్టీ లైన్ దాటి కనుక ఎవ్వరు వ్యవహరించినా వాళ్ళ మీద వేటు తప్పదని చెప్పారు. మరి అటువంటి మల్రెడ్డి రంగారెడ్డి నాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే, కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు, లేకపోతే రాజీనామా పెడతా అన్నటువంటి ముచ్చట ఇక్కడ మనకు కనబడతా ఉంది. మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా పెడతాడట. మరి దీనికి క్రమశిక్షణ కమిటీ, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏమైనా స్పందిస్తుందా? మీనాక్షి నటరాజన్ స్పందిస్తారా? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఏమైనా స్పందించి యాక్షన్ తీసుకుంటారా ఇట్లా బహిరంగంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయదని? లేకపోతే ఆయన అడుగుతున్నటువంటి డిమాండ్ న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి మంత్రి పదవి ఇచ్చేందుకు ఏమైనా ఈయన పేరుని ఏమైనా సిఫారసు చేస్తుందా అనేది భవిష్యత్తులో చూడాల్సిన